ఏంటమ్మా ఏదో చెప్పాలనుకుంటున్నావు, చెప్పచ్చు కదమ్మా. ఏం లేదు, విశాఖపట్నంలో మన బంధువుల అమ్మాయి ఉందిరా. నీకు కావలసినట్టు బాగా చదువుకుంది, హోమ్లీగా ఉంటుంది. నువ్వు సరే అంటే వెళ్ళోసారి చూసొద్దాం. వాళ్ళు ఇంట్రెస్ట్ గానే ఉన్నారు. ఎంతో గౌరవస్తుల కుటుంబం అది. చాలా మంచి సంబంధం రా. నాకు కాస్త దూరపు బంధువులు వాళ్ళు. మళ్ళీ కళ్యాణ రాగం పాడడం ప్రారంభించావా? అరే పోరా, తెలివి తక్కువదమ్మా. ఇప్పుడు కూడా గుళ్ళో ఒక ఆవిడ వాళ్ళ అమ్మాయిని నీకు ఇస్తాం అన్నారు. వాళ్ళ అమ్మాయిని నువ్వు చూసావా? అవును, ఇది ఇప్పుడు చాలా ముఖ్యం. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? ఏరా, ఇలాగే ఏదో ఒక సాకు చెప్తూ పోతే నీకెప్పటికి పెళ్ళవుతుందిరా. ఓ వదిలేయమ్మా. ఏమైందమ్మా? అమ్మా ఏమైంది? తెలియట్లేదురా, గుండె నొప్పిగా ఉంది, కంగారుగా ఉందిరా. అమ్మా ఏంటమ్మా నువ్వు అనేది? హాస్పిటల్ వెళ్దాం పద. అయ్యో వద్దురా, త్వరగా ఇంటికి వెళ్ళు. కాసేపు పడుకుంటే తగ్గిపోతుంది. ఇంటికి వద్దమ్మా, నువ్వు మాట్లాడకుండా ఉండు. అయ్యో అయ్యో దేవుడా. అమ్మ ఉన్నట్టుండి గుండెని పని చెప్పింది, అందుకే భయంగా ఉంది. ఏం జరిగింది? ఇంట్లో ఏదైనా గొడవ? వైజాగ్లో ఒక అమ్మాయి ఉంది, వెళ్ళి అమ్మాయిని చూద్దామని చెప్పింది. ఇప్పట్లో నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పేసరికి అమ్మకి గుండె నొప్పి వచ్చింది. తనకు ఆ దిగులు ఉంది. గుండె నొప్పి వచ్చేంతగా నువ్వెందుకు ప్రవర్తించావు? అది కాదురా, ప్రమోషన్ వచ్చిన తర్వాత నేనే చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పకరా సూర్య. అమ్మ చెప్పిన అమ్మాయినే వెంటనే పెళ్లి చేసుకునే మార్గం చూడు. అదే నీకు మంచిది, అమ్మకు కూడా మంచిది. ఇక మీదట అమ్మకు సంబంధించి మనసు, ఆరోగ్యం, సంతోషం ఇవన్నీ నువ్వు పెళ్లి చేసుకుంటే గాని స్థిమితంగా ఉండవు. నువ్వు ఇంకా నీ పెళ్లిని గాని వాయిదా వేశావంటే అమ్మ ఆరోగ్యానికి నేను గ్యారంటీ ఇవ్వలేను. నీకు ముఖ్యంగా నీ వైరాగ్యం, లక్ష్యం నీకు ముఖ్యమే, కానీ దానికంటే అమ్మే నాకు ముఖ్యం. వెరీ గుడ్. ఏం చేయాలనుకుంటున్నావు? అమ్మ చెప్పినట్టు పెళ్లి చేసుకుంటాను. గుడ్ డెసిషన్. ఏమైంది? ఏమంటున్నారు? ఏం లేదమ్మా, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. దిగులు పడేంతగా నాకేంటో నేను అడిగి తెలుసుకుంటాను. కాసేపు బయట కూర్చో. అమ్మా నేను చెప్పేది విను. నేను తెలుసుకుంటానని చెప్తున్నాను కదా, వెళ్ళి కూర్చో. వెళ్ళు. ఏమైంది? రాజా ఏమంటున్నాడు? పెళ్లికి ఒప్పుకున్నాడమ్మా. కానీ ఒకటి, మన ఇద్దరం ప్లాన్ చేసి ఇలా చేస్తున్నావని వాడికి తెలియకూడదు. ఖచ్చితంగా తెలీదమ్మా. అమ్మా నిజంగానే మీ ఆరోగ్యం చాలా వీక్ గా ఉంది. ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకండి, బాగా రెస్ట్ తీసుకోండి. నాకేం పర్వాలేదు, వాడు పెళ్లికి ఒప్పుకున్నాడు కదా. 100 ఏళ్ల వరకు నేనెంతో సంతోషంగా ఉంటాను. పెళ్లి పనులన్నీ చక్కచక్క చేసేయాలి. అంతవరకు నువ్వు కోఆపరేట్ చేయాలి. సరే, ఇక నేను వస్తాను. ఓకే అమ్మా, రండి. నువ్వు ఇంకా నీ పెళ్లిని వాయిదా వేస్తే అమ్మ ఆరోగ్యానికి గ్యారంటీ ఇవ్వలేను. ఏమైందిరా అలా నుంచున్నావు? రా, ఇంటికి వెళ్దాం. ఏమైందిరా? నీ మనసుకు నచ్చిన అమ్మాయినే చూడమ్మా, పెళ్లి చేసుకుంటాను. మీనాక్షి, నువ్వు తీసుకుని అందరికీ విశాఖపట్నంలో నువ్వు పెద్ద కంపెనీలో పనిచేస్తున్నావని అన్నయ్య గారు చెప్పారు. పెళ్ళయ్యాక పిల్లాడికి ఇష్టం లేకపోతే మానేస్తుంది. మా అబ్బాయి ఏసై కాబట్టి నువ్వు భయపడక్కర్లేదు. వాడు చాలా మంచివాడు. ఈరోజు ముఖ్యమైన పనుండి వాడు రాలేకపోయాడు. ఆ ఫోటో ఇలా ఇవ్వు. ఇలా చూడమ్మా, ఇందులో వాడి ఫోటో ఉంది, తర్వాత చూడు. అన్నయ్య, మీ అమ్మాయి మరీ సిగ్గుపడుతోంది. నువ్వు లోపలికి వెళ్ళి చూడమ్మా. వెళ్ళమ్మా. మీనాక్షి, రమ్య ఫోటో తీసుకొచ్చి ఆవిడికివ్వు.
పెళ్లి కొడుకు చూస్తాడు కదా. భోంచేసి వెళ్ళేటప్పుడు ఇస్తాలేండి. మర్చిపో. అందరూ నిశ్శబ్దంగా ఉండండి. మంగళకరమైన విలంబీనామ సంవత్సరంలో మాఘమాసం శుద్ధ పాడ్యమి రోజు జనవరి మాసం 14వ తేదీన 2017వ సంవత్సరం ఉదయం 9 గంటల పైన 10:30 లోపు సింహలగ్న మందున మంచి ముహూర్తాన పెళ్లి ముహూర్తానికి మంచి ముహూర్తం నిశ్చయింపబడింది. పెళ్లికి ముందు రోజు సాయంకాలం 6 నుంచి రాత్రి 7:30 లోపు నిశ్చితార్థాన్ని పెట్టుకోవచ్చు. అయితే మనం నిశ్చితార్థం రోజునే రిసెప్షన్ కూడా పెట్టుకుందాం. అలాగే అన్నయ్య. ఇదెందుకమ్మా? పెళ్లికి ముందు రోజే మనం నిశ్చితార్థం పెట్టుకుంటాం కదా. పర్వాలేదన్నయ్య, ఒట్టి చేతులతో ఎలా రమ్మంటారు? ఇద్దరూ కలిసి తీసుకోండి. ఇదిగోండి. అంటే మా అమ్మాయి పెళ్లి ఖాయమైనట్టే. ఖాయమైనట్టే. తీసుకోండి. ఎప్పుడొచ్చావమ్మా? నేను 6:30కే వచ్చేసానే. మరి ఫోన్ అని చేయొచ్చు కదా. సారీరా, పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నానా, ఫోన్ చేయలేకపోయాను. ఇది మరీ ఓవర్ కదమ్మా. అమ్మని చూడటానికే కదా వెళ్ళావు. చూడటానికే వెళ్ళాను. అక్కడికి వెళ్లి చూడగానే అమ్మాయి లక్షణంగా ఎంతో అందంగా ఉంది. మంచి కుటుంబం, సాంప్రదాయం మనసుకి తృప్తిగా అనిపించాయిరా. అందుకే ఖాయం చేసుకుని వచ్చేశాను. అదంతా సరే గాని నా కోడలి ఫోటో తీసుకొచ్చాను, తీసి చూడు. నీ కోడలనే కదా. పెళ్లి చేసుకునేటప్పుడు కళ్యాణ మండపంలో చూస్తాను. రే 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 రే, ఓవర్ చేయకురా. ఫోటో తీసి చూడు. నిజమమ్మా, నువ్వే ఫిక్స్ చేసావు కదా. అయితే ఖచ్చితంగా అందంగా ఉంటుంది. ఇంకెందుకు నేను చూడడం? సరే, ఫ్రెష్ చేస్తానమ్మా, భోంచేద్దాం.